తల నరికి జాగిరి జెండ కడతా. నువ్వు నరికేదాకా నేను చూడ బావా, నా ద్వారా ఏదన్నా తప్పు జరిగితే నేనే నా తలకాయ నరుకొని నా తలను తీసి నీ కాళ్ళకాడ పీటెత్తా. తలకాయ నరుకుంటా మాట తప్పు. నేను తలకాయ వేనా మంచిదే మాట తప్పు. అయ్యా మల్లయ్య అయ్యా ఈ కాడికి వెళ్ళి రాజు వీడు నా బామ్మర్ది. వానికి తెలిసినా తెలియకుండా తెలియజేయవలసిన బాధ్యత నీది. నీ కింద ఎట్ట చేసినావు, ఈయన కింద అట్ట చేయాలి. ఇప్పుడు వానికి తెలియకుండా వాటి తెలుసో తెలియక చేస్తాను, వానికి సరిదిద్దే బాధ్యత నీది. సరేనయ్యా చెప్తా. కొత్తగా రాజ్యం వెళ్తాను కాబట్టి ఏ వాడ ఎట్లుంటదో, ఏ మనిషి ఎట్లుంటాడో, ఎవరి గుణం ఎట్లుంటుందో, మన భూములు మన జాగలు వీనికి ఎరకనా తెలియదు. నీకెందుకు వానికి తెలియని ఏదన్నా ఉంటాడు, వానికి తెలియజేసి సత్యంగా మీరిద్దరు సత్య పరిపాలన చేయాలరా. నమస్కారం చేస్తాం. అరే అయ్యా నమస్తే. సుంకరోడా అయ్యా ఓకే, ఎప్పటికిట్టే గదగద అనుకుంటుండాలి నా దగ్గర బావా. ఎండాకాలం కూడా అనుకునేనా? ఎండాకాలం కూడా నన్ను చూస్తేనే అనకాలి అంతే. పరాయి వాళ్ళకు పెట్టింది అన్న వాళ్ళకోవాలి, మనం తినేది మనకోవాలి, భూములు సాగలు ఆస్తి ఐశ్వర్యం ఎప్పటికి మన ఏమంటారా నింబాల మంత్రి. పేరుకు దేవాలే, ఈ పట్టణం కీర్తికి దేవాలే, ఆగో పేరుకు కీర్తికి దేవన్నట్టే నింపాలి. ఆగో ఈ రాజ్యం లోపల మాత్రము నాకెంత పేరు వచ్చిందో నీకంత పేరు రావాలి. ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలగవదు, ఈ ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు. ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలవగబోదు, ఈ తనువు నిలవగబోదు, ఈ ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు. తాదులు తన వెంట రాలేరు, పుత్రులు వృత్తిని తప్పించలేరే. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా గోచి మాత్రం వెంట కొంటవోవే. బంధుజాలము నిన్ను బ్రతికించుదురలేరు, నీ బల పరాక్రమమేమి పనికి రాదు. మరి పెళ్లి కుక్కల భ్రమలన్నీ మరిసియు నిన్ను భజన చేసటి వానికి పరమ సుఖము. భూషణ శ్రీ వికాస వాస నరవపురి నివాస దుష్ట సంహార నరసింహ దుర్ద దూరా. నేనెట్ల పేరుకు తెచ్చిందో నువ్వు గట్ల పేరుకు దేవాల వారి, నేనెట్ల కీర్తి తెచ్చిందో నువ్వు గట్ల కీర్తికి తెమ్మాలి. ఆగో బామ్మర్దికి రాజ్యం దేశం అప్ప చెప్పి సుంకరోనికి భయం చెప్పి అయ్యలాలయ్య నేను వెళ్ళిపోతున్నది. ఊళ్ళో ఉన్న సబ్బండ వర్ణానికి అందరికి దండం పెట్టి కులమత భేదం లేకుండా అందరికి శిరస్సు వంచి నమస్కారం చేసి అందరు దీవెన పెట్టిండ్రు. రాజా పోయిరావయ్య మీ కడుపు అంటానే, పేరుకు దేవాల తండ్రి కీర్తికి దేవన్నాని అందరు దీవెన పెట్టంగానే అందరు తోటి దీవెన పెట్టి బామా బాలవతి పూజ మంత్రం లోపల పూజ కట్టు అని భార్యకు భయం చెప్పి ఆగో పట్టు వస్త్రములు తీసి పెట్టెల్లో పెట్టి పాత వస్త్రములు ధరించలే. పూలు పట్టింటూ పత్రి పట్టింటూ పూజా సమాను పట్టి గుర్రం మీద కొలువాడి అడవితో వల్ల బయలెల్లి వస్తున్నాడు అమరీక రాజు. బాలన్న దారిలో ఏ బాల దారిలో, బాలన్న దారిలో ఏ బాల దారిలో, బాలన్న దారిలో బాలన్న దారిలో ఏ బాల దారిలో, బాలన్న దారిలో ఏ బాల దారిలో, బాలన్న దారిలో రాజు గుర్రాలకేనా బాలన్న దారిలో ఏ బాల దారిలో, బాలన్న దారిలో
అమరిక రాదు అడవితో వల్లబడి వస్తుంటే అడవి అరణ్యవాసము లోపల కాకి గర్వనది కారండపడి పిట్ట బుర్రువనది పిరికి జంగలై మానవులు దానవులు యక్షులు కిందర కింపురుస సనక సాబినందర కుజులు కుబేరుడు యమధర్మరాజు సుర 33 కోట్ల దేవతలు జంగల్లకు వచ్చి కాలింగాల మడుగులు కళ్ళ చూసిండు కాలింగాల మడుగు లోపల స్నానం చేసిండు ఆగో అటు చూస్తల్ల కర్ణాల పుట్ట కంచల్ల మర్రి కాడికి వచ్చి పుట్టను వలికిండు ముగ్గు పెట్టి పుట్ట మీద తమల పాకు పెట్టి ఆకు మీద పోగ పెట్టి పోగ మీద సూది పెట్టి సిరస కిందికి పెట్టి శ్రీపాదం పైకి పెట్టనే నా ప్రాణం పోయిన పర్వాలేదు పుట్టకాల దచ్చినా పర్వాలేదు సంతానం అయితేనేమో తిరిగిన రాజ్యం మర్రి వెళ్ళడగాక నేను సంతానము గారి వెడలై యొక్క పుట్టగాడ నా ప్రాణం పోవాలే శంకర ఎక్కడున్నావు దేవుడో దేవుడా ఇద్దరు మహిమలు దొరికిన గాని విమలవాడ రాజరాజేశ్వరి మహిమలు ఎలా విమలకు తెరవయ్యా ఎట్టి దంగమయ్యా శ్రీకాముని కారకారుణ్య దారాల వంకూర సంకూర సర్వాప నిర్వాప గర్వాప చేవించి తెత్తి విచ్చావు నీ పేరు ఎప్పంగ నిలువెల్ల నా మనసు పొంగి పొరలించే దేవాసంగమయ్యా అని పుట్టవే తమస్సు పడుతున్నాడు అమరీక రాజు శంకర నన్ను నీవారనుకో నీ దరి చేర్చుకోనంగా పర్వాలేదు దిక్కు లేనోనికి దేవుడే దిక్కు సక్కి లేనోనికి సర్కారే దిక్కు పోతే ఈ పుట్ట మీద నా ప్రాణమే పోవాలే వస్తే నాకు సంతాన ఫలమే కావాలే నీవు తప్ప నన్నెవరు కాపాడేవారు లేరు తండ్రి
ఆగో నీ వచ్చరాక అన్నం తినేది లేదు నీళ్లు తాగేది లేదు పుట్ట మీద ఏకా నిష్టతోడ ఈ పూజ కడతానా నేను ఉంటే లేకపోతే నీ స్థాయి జన్మ ఇక్కడికి శిల్పేస్తానని ఆగో అడవిలో పుట్ట మీద తపస్సు పట్టిండు అమరీక రాదు అడవి లోపల అమరీక మహారాజు సంగతి ఎప్పుడున్నదో అమరీక రాజు సంగతి అడవి లోపల ఉండంగా బామ్మర్ది నింబాల మంత్రికి రాజ్యం అప్పచెప్పలేదా దేశం అప్పచెప్పలేదా రాజుల కచేరీ మీద కూర్చుండి ఆ నింబాల మంత్రి రాజ్యం ఏరుతున్నాడే ఇక రాజ్యం ఏరుతున్నాడే దేశం ఏరుతున్నాడే రాజ్యం ఏరుతున్నాడు దేశం ఏరుతున్నాడు ఎడవల వెండి పోసుకొని కుడిన బంగారం పోసి అదే అమెరికా మారాలి కదనా కథ ఎందుకు మింగుతురు మరి మింగుతురే కథ మింగుతురు కొంచెం మింగుడే మింగిరు కదా చలి కట్ట మింగుతురే కథ మింగిందే నాకు నేను వేరు మీరు చెప్పేది వేరు అది కావచ్చు ఇది నువ్వు ఇది వింటే అర్థమైంది నువ్వు విన్నది నేను చెప్పింది కాదు కదా గట్ల అట్లా మనసుకొత్త ఉంటుంది మనసుకొత్త ఉంటుంది గట్ల నేను విన్నది అయితే వేరే మరి మీరు మింగేది అన్న ఆయన అటు పోయేస్తానని చెప్పి ఓకే అన్న సరే మంది లేనప్పుడు మింగేది మంది ఉన్నప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు ఓకే ఇప్పుడు మింగకు సరే నువ్వు దేవతే తినంగా ఒక మెత్ ఎంత బిర్యానీ తినగానే ఒక మెత్తిపోతూనే ఉంటాంటది నాకు అనిపించింది మరి సరే నాకు పడకూడదు నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు వస్తలే ఇక పోనీ నువ్వు లేవనుకున్నావు హరి హరి రఘునందన అడవి లోపలికి వెళ్ళిపోయి అమరీక మహారాజు అడవి లోపల ఎప్పుడు తపస్సు పడుతున్నాడో రాజు సంగతి అడవి లోపల ఉన్నది బామ్మర్ది నింబాల మంత్రి రాజ్యమేరుతున్నాడు రాజ్యమేరుతున్నాడు దేశమేరుతున్నాడు దానము చేస్తున్నాడు ధర్మము చేస్తున్నాడు పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు వాళ్ళు చూసి వస్త్రాలను దానము చేస్తున్నాడు పాలు తాగేది పిల్లలుంటే ఆడి బర్రెల దానం చేస్తున్నాడు నింబాల మంత్రి అబ్బా ఎంత చక్కని వాడు నింబాల మంత్రి బావే అంటే బావ కన్న బహు గుణవంతుడు బావ కన్న బహు తెలివైన వాడు రాజ్యం ఎంత ముద్దుగా ఏరుతున్నాడు దేశాన్ని ఎంత ముద్దుగా పరిపాలన చేస్తున్నాడు అని కమ్మాన కాపులు కమ్మయ్యల మొదలు కంకడి కంకడి మీద అలముక్కిన గజబీజ తురుకలు వాళ్ళందరూ సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు నింబాల మంత్రికి జై అంటున్నారు నింబాల మంత్రికి జై అంటున్నారు ఇట్లా కొన్ని 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 రోజులు ఎప్పుడు గడిచిపోతున్నాయో లోగిళ్ళ లోపల అమ్మవారు బాలావతి భగవంతుని పూజలు చేస్తున్నది ఆ బాలవతి సంగతేమో భవనాల లోపల ఉండంగా నింబాల మంత్రి రాజ్యమేలుతంటే దేశమేలుతంటే ఏమి ఆలోచన వస్తున్నది అబ్బా ఎవరు చేసిన కర్మ వారినే అనుభవించునాట ఎవరు చేసుకున్న దానము ఎవరు చేసుకున్న ధర్మం వారి వెంట వచ్చునన్నారు నేను ఇంత గొప్పగా రాజ్యం ఏలుతున్నా ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలన చేస్తున్నా నా భార్య కమలబాయి ఒక్కటే 7 కమ్మల గుడిసెలోపరున్నది నా భార్యను పిలిచినట్టే ఉంటే నా చెల్లె బాలవతి ఎట్లా దానం చేస్తున్నదో నా భార్య కమలబాయి గట్ల దానం చేస్తుంది నా బావ కన్నా గొప్ప పేరు నాకు వచ్చినట్టు నా చెల్లె కన్నా గొప్ప పేరు నా భార్యకు రావాలి ఇప్పుడే నేను నా భార్య బయటికి పోయి తీసుకొస్తానంటున్నాడు నింబాల మంత్రి ఇప్పుడే నేను సుంకరి మల్లయ్యను తోలి నా భార్యను రమ్మంటనాని నా కొడుక రా మల్లన్న మల్లన్ను
కొడక ఏగిరంగ వెళ్ళిపోయి నా భార్య 7 కమ్మల గుడిసె లోపల ఉన్నది తెలుసు కదా కమలబాయి. అన్నాడు నీకు నేను వచ్చిన చూడు అదే గుడిసెలు కదా. అదే గుడిసెరా కొడక. అందులో ఉన్నాయా? అందులోనే ఉంటది. నా భార్యకో గుడిసె నాకో గుడిసెనా మరి అందులోనే ఉన్నది కొడక. మరి ఏందా వచ్చిన మన పిల్లలు గోషుడికే ఏం మాట్లాడుతున్నావురా? మన పిల్లం అంటే పూతుల పిల్లం అరా మన పట్టుకో కానీ నేను నా మాట గట్ల పోతుంది నీది. నీ మాట ఎట్లదైనా మంచిదే గాని ఏగిరంగ వెళ్ళిపోయి నీ భర్త నింబాల మంత్రి రాజ్యం వెళుతున్నాడమ్మా, నీ భర్త తొందరగా తీసుకొని రమ్మన్నాడని నా భార్యను ఎంట పెట్టుకొని రావాలి. తీసుకురాపో. తీసుకొస్తాను. నిన్నే ఉంటా. ఓ దొరసాని ఉన్నదా? ఓ దొరసాని ఎవరు బిడ్డ? ఇరా నేను శుంకర మల్లయ్య వచ్చినా. శుంకర మల్లయ్య? అయ్యో అవా దండం దండం దండం. దాన్ని ఏర్పాటు చేస్తానా? నా గుడిసె కాడే ఉన్నది నచ్చరు. నాకు ఇంట్లో తెల్లవు, చేతులకు వస్తలేవు. 7 కమ్మల గుడిసె లోపల నేను ఒక్కదాన్ని ఉంటాన్న ఊరవతలు ఉన్నది. నా గుడిసె కాడే ఉన్నది నచ్చరు బిడ్డ. అయ్యో నువ్వేం పెడతావు? నేను తీసుకుపోతాను రాలేదా? ఎందుకు వచ్చరు? నీ భర్త తోలిండు నన్ను నీ దగ్గరికి. నా భర్త ఏడు కనబడతలేడు. కనబడతలేదు అంటారా? ఓ నీ భర్త నీ భర్త ఏదనుకుంటారు? ఏమై? ఓ బాగా పెద్దోడైపోయింది కదా. పెద్దోడైందా? రాజ్యానికి రాజైపోయిండు నా భర్త. ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యం వెళ్తాడ. లేడు అమర్సులో పట్టణంలా అమెరికా రాదు. అవును, అమెరికా రాజేటో ఏంటి పిల్లల గురించి పోతే నీ భర్తకు రాజ్యం దేశం అప్పయ్యకపోతే నీ రాజ్యం వెళ్తాను నీ భర్త. అది ఎందుకు వచ్చిన ఆయన వచ్చేదాకా నేను ఉండవన్నాడు నా దగ్గర. కాదా నీ దగ్గర నేనుంటే ఎక్కడెట్లా నా పేర్లు పెట్టుకోవాలి, నా పేర్లు పెట్టుకోవాలి, నా సంసారం పెట్టుకోవాలి. మరి నువ్వెందుకు నేను ఇక్కడ నీ గుట్టగాడు కాదమ్మా. ఆయన ఒక్కటి ఉంటుంది కదా. మరి సోపతి గిట్లో నేను ఉండు అన్నాడా? అని సోపతి గుట్లో ఉండు అన్నాడా? కాదు కాదమ్మా. ఎట్లా? ఆయన అక్కడ నువ్వు ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉంటాను కానీ తీసుకురమ్మా. నువ్వు తీసుకొని రమ్మని ఆయన దగ్గరికి. నా భర్త నన్ను తీసుకొని రమ్మంటావా? తయారైతే తయారైతే అందుకే ఉన్నది బిడ్డ. చూసుకొని దువ్వెన ఉన్నదా, చూసుకొని అద్దం ఉన్నదా, పెట్టుకొని పొట్టు ఉన్నదా? బండ విద్య రైకే, ఈపు విద్య రైకే. గట్టగా మీరు రాజ్యాల రాజులు భవి విద్య మాత్రమే ఉన్న అన్ని తెలిసినోడికి అన్నవంబ తెలుతలేదు. ఉంటాను మరి ఇక అన్ని పోయినాయి బిడ్డ. అన్ని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అంతేనా? ఏమో మీ సంసారం నాకెందుకు కానీ ఇక ఆయన చెప్పారు రమ్మని. నా భర్త ఎందుకు రమ్మన్నాడో నేనే పోతానా అని ఆగో అటువంటి కమలబాయి కచ్చిరి కాడికి ఎట్లా వస్తున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది చిన్నదోరా బంగుల వీణా చిన్నదోరా